నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, 2026లో ఏ రాశికి ఎలా ఉండబోతుంది అని సిరీస్ స్టార్ట్ చేశాం కదా. ఆ సిరీస్లో భాగంగా ఇప్పుడు తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం. తులారాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది 2026లో? వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా అంటే కొన్ని గ్రహాలు కలిసి వస్తాయి, కొన్ని గ్రహాలు కలిసి రావు. ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి గ్రహాలు. ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఒక్కసారి తెలియజేస్తారా? ఓం నమో నారాయణాయ. తప్పకుండా అమ్మ. మనకి తులారాశి, ఈ యొక్క తులారాశిలోనే వీరెప్పుడూ కూడా అటు ఇటు బ్యాలెన్స్ని కరెక్ట్గా చేయగలిగినటువంటి మానసిక శక్తి కలిగినటువంటి వారు. అయితే తులారాశి వారికి ఏంటంటే ప్రయాణాలు ఎక్కువ చేయాలనే ఒక కోరిక. ఓకే. ఎప్పుడు కూడా ఒక చోట మనసు స్థిరంగా ఉండదు. ఎక్కువగా ప్రయాణాల యందు, అట్లాగే ఏదైనా ఆహారాన్ని స్వీకరించడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశంతో పాటుగా తిండి సమృద్ధిని తృప్తిగా తినగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు తులారాశి వారు. అంటే ఎక్కడ కాంప్రమైజ్ గారు, సౌఖ్యంగా తినేయాలి. ప్రయాణం చేసినా 10 రూపాయలు ఖర్చు అయినా సరే తృప్తిగా ప్రయాణం చేయాలి అనేటటువంటి మానసిక స్థితి, ఒక చోట నిలబడే శక్తి ఉండదు వీళ్ళకి. కాబట్టి అయితే ఏంటంటే ఎవరి మధ్యనైనా సరే ఏదైనా ఇబ్బంది వస్తే వీరు పెద్దరికంగా నిలబడి ఆ సమస్యని క్లోజ్ చేయగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు తులారాశి. మరి తులారాశిలో దాదాపుగా మనకి చిత్తా నక్షత్రము 2 పాదాలు ఉంటుంది. అంటే కుజ నక్షత్రము, అట్లాగే స్వాతి నక్షత్రము అంటే రాహుగ్రహ నక్షత్రం కూడా తులారాశిలోనే ఉంటుంది. అట్లాగే విశాఖ నక్షత్రము 3 పాదాలు ఉంటుంది, అంటే గురు నక్షత్రము. అంటే ఈ రాశి వారికి అగ్రెసివ్నెస్, కోపావేశాలు, అట్లాగే అంతర్గతంగా కొంత అప్పుడప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఆలోచించిన తీరు ఒకసారి స్టాండర్డ్గా ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ అది వెంటనే అది క్లోజ్ అయిపోతూ ఉంటుంది, దాన్ని మర్చిపోతారు. మళ్ళీ వీళ్ళ తత్వం వీళ్ళకి వస్తుంది, చరత్వ తత్వం. ఓకే. అట్లాగే రాహుగ్రహం కూడా మరి చంద్రుడు రాహు నక్షత్రంలో ఇక్కడ ఉండటం ద్వారా మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అట్లాగే అంటే మోసం చేయాలని ఏది మోసం చేయరు వీరు. బతుకు తెరువు కోసం అప్పుడప్పుడు కొంత మానసికమైనటువంటి శక్తిని అపసవ్యంగా, అంటే కాస్త సైడ్ మరలించే ప్రసక్తి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మానసికంగా. ఓకే. ఒరిజినాలిటీని కొంచెం మసిపూసి మారేడుకాయ అన్నట్టుగా ఒరిజినాలిటీలో కొంచెం డూప్లికేట్ను కూడా కలపగలగాలి వీళ్ళు, అదే వీళ్ళ మనసు స్థిరంగా ఉండదు. అట్లాగే గురు నక్షత్రం ఉంటుంది. చంద్రుడు గురు నక్షత్రంలో ఉన్నప్పుడు ఎక్కువగా తులారాశి వాళ్ళల్లో దూర ప్రయాణాలకు సంబంధించి వాళ్ళు ప్రయాణాలు చేయటము, లేకపోతే దూర ప్రాంతాల్లో నివసించాలి అనేటటువంటి ఆ కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకే. అంటే 2026 అనగానే రాహుకేతు మధ్యలో ఉంటుంది అని అంటారు కదా, వీళ్ళకి కాలసర్పదోషం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే వీళ్ళకి కాదమ్మా, యాక్చువల్లీ వీళ్ళకి కాదు, మనకి ఈ ఫిబ్రవరి చివరిలో 4th వీక్లోను, అట్లాగే ఏప్రిల్ చివరి వరకు కూడా ఈ మధ్యకాలంలో రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మనకి గ్రహాలన్నీ ఆల్రెడీ మీరు వినే ఉంటారు, పంచగ్రహ కూటమి అని ఈ 2026లో ఏర్పడబోతోంది. కుంభరాశిలోనే దాదాపుగా రవి, బుధుడు, శుక్రుడు, అట్లాగే కుజుడు, రాహువు. ఈ రాహువుతో ఈ 5 గ్రహాలు కలవటం వలన మల్టిపుల్గా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ప్రపంచము ఎదుర్కొంటుంది, మన దేశము ఎదుర్కొంటుంది, ప్రతి జీవరాశి ప్లస్ మానవాళి ఎదుర్కొంటుంది. ఓకే. వాయుపరమైనటువంటి కొన్ని ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో మనకి ఈ బస్సులు, రైలు ఎట్లా ఉంటాయో, విమానాలు, పంచగ్రహ కూటమి వలన వాయుతత్వ కారకమైనటువంటి కొన్ని విమానయాన సంస్థలు కానీ, విమానయాన పరంగా కానివ్వండి, కొన్ని ఇబ్బందులు చెలరేగే అవకాశాలు ఉంటాయి. ఓకే. అట్లాగే రాజకీయ నాయకుల్లో కూడా ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని వీళ్ళకి మంత్రి పదవులు కానీ, లేకపోతే ఈ గవర్నమెంట్ పరమైనటువంటి విషయాల్లో కానీ వీళ్ళకి కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది, ఆటంకాలు. ఎందుకంటే రాహువు ఈ 4 గ్రహాలని కమాండ్ చేసేస్తాడు, ప్లస్ శనిని కమాండ్ చేస్తున్నాడు. వేరే స్కోప్ లేదు. మీరు అడిగారు కదా, ఈ రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి 4th వీక్లో ఉండి మొత్తం కూడా కాలసర్పయోగ దోషం పడుతుంది గ్రహాలన్నిటికీ. అంటే సింహరాశి నుంచి
కుంభరాశి వరకు మధ్యలో ఉన్న ఈ రాశులు కాదు, కుంభరాశి నుంచి సింహరాశి వరకు మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు ఆ రాశుల మీద ఈ కాలసర్పయోగ దోష ప్రభావం ఎక్కువ పడుతుంది. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు మానసికంగా స్థిరమైనటువంటి ఆలోచనలతో వారు చేసే వృత్తి ఉద్యోగాదుల్లో ఎక్కువ అభిలాష ఆపేక్ష లేకుండా స్థిర బుద్ధి కలగాలి, నేను చేసే వృత్తిలో జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళకు ఉన్నటువంటి మానసిక తత్వాన్ని మెలకువ శక్తిని కొంచెం వృద్ధిలోకి తెచ్చుకొని కంపల్సరీ అమర్చుకోవాలి. రాహుగ్రహాన్ని ఆరాధించుకుంటూ ఉండాలి వాళ్ళు ఆ దాదాపు 2 నెలలు. ఎందుకంటే అమ్మ కుజుడు రాహువు కలుస్తున్నారు అక్కడ. కుజుడు అగ్నితత్వపు రాశి. అసలు కుజరాహువుల మిశ్రమం అనేది కాలసర్పయోగ దోషం కన్నా గొప్పది. అది మామూలు మన జాతకాల్లోనే కుజరాహువులకి సంబంధం ఉంటేనే మహాదోషం అది. మరి ఇప్పుడు కాలసర్పయోగ దోషంలో ఆ రవితో కలిసినటువంటి కుజుడికి ఇంకా బలం ఎక్కువ అవుతుంది. రాహుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానివ్వండి, లేకపోతే షేర్స్ కానివ్వండి, లేకపోతే ఈ తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు బంగారాలు ఇవి, లేకపోతే బంగారం పనిచేసే వాళ్ళు, బంగారపు వృత్తికి పెద్ద పెద్ద షాపులు వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినవి. అట్లాగే పోలీస్ వ్యవస్థలో నిగూఢంగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, సిఐడి ఆఫీసర్స్ కానివ్వండి, మిలిటరీ వ్యవస్థకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కీలకమైన పత్రాలు కానీ, ఎందుకంటే బుధుడు కలిసి ఉన్నాడు. ఇవన్నీ ఏంటంటే అట్లాగే మనకి జనపనార అని ఉంటుంది, అంటే వస్త్రాలు తయారు చేయడానికి కొన్ని చేనేత వస్త్రాలకు సంబంధించిన పట్టుకు సంబంధించినటువంటి వస్తువు కానీ, అంటే ఈ కాటన్ అంటారు కదా, వీటికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, అదే పాదరక్షలకి సంబంధించినటువంటి తోలుకి సంబంధించినటువంటి తోలుతో తయారు చేస్తుంటారు కదా, ఈ పరిశ్రమలు కానివ్వండి, ఇవన్నీ కూడా లాభాన్ని ఆర్జించే మూమెంట్లోనే ఉంటాయి. కానీ ఎక్కడో తెలియనటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే అప్పుడు వచ్చేటటువంటి కొన్ని ప్రమాదాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందమ్మా. మనకి శాస్త్రాల్లోనే చెప్పారనమాట, 5 గ్రహాలు ఎప్పుడైతే కలిసి ఉంటాయో అది ప్రమాద సూచిక అని. అంటే మరి తులారాశి వారికి సంబంధించి రాశి ప్రకారం చూస్తే కనుక 5వ స్థానం కాబట్టి వీరి ఆలోచన శక్తులు వీటి పరంగా, అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, తండ్రి పరంగా కావచ్చు, లేకపోతే వీరి యొక్క ఆత్మశక్తి నిగ్రహశక్తి తగ్గటం కావచ్చు, ఆవేశం అధికమవటం కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము పక్కకి మరల్చడం, అంటే అవసరం లేని పనులు, అవసరం లేని సంతకాలు చేసినవి, ఒకప్పుడు మాట్లాడినవి, ఇవన్నీ కూడా వాళ్ళకి మెడకు చుట్టుకునే అవకాశాలు ఉంటాయి ఈ గ్రహాలతోనే. ఈ 2-3 నెలలు ఇవి దాదాపు ఏంటంటే మార్చి, ఏప్రిల్, మే తర్వాత మళ్ళీ కొంచెం నిదానంగా సైడ్ బై సైడ్ అయిపోతూ ఉంటాయి, గ్రహాలన్నీ విడిపోతాయి. కాబట్టి అప్పుడు మళ్ళీ అవి ఇచ్చే ఫలితాలని మనం తెలుసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహము తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉందమ్మా ఈ సంవత్సరం. చాలా అనుకూలంగా ఉంది. జూన్ వరకు వీరు అనుకున్నటువంటి విషయాల యందు ఆర్థికంగా కానీ, సంతానపరంగా కానీ, అట్లాగే సంకల్ప బలం కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ చాలా అనుకూలమైన ప్రసక్తి అయితే ఉంటుంది. జూన్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తులారాశి వారు మంచి ఉన్నత ఉద్యోగ స్థితిని పొందుతారు. వారు ఎక్కడుంటారు, విదేశాల్లో ఉంటే అక్కడే, లేకపోతే ఇక్కడ ఉంటే ఇక్కడ, ఈ లోపల ఎవరు రాకపోతే ఇక్కడ వాళ్ళకి అక్కడ ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థిరత్వము, దాని ద్వారా ఉన్నతమైనటువంటి ధనాదాయం. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్ స్థాయి ఇంకా పెరుగుతుందమ్మా. అక్కడ శని యొక్క, మీరు అడిగిన విషయంలో శని మహానుభావుడు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడు ఉద్యోగ స్థానాన్ని. ఇటు గురుడు బలము, ఇటు శని బలము చాలా విశేషంగా పనిచేస్తుంది. ప్లస్ తులారాశి వారికి కేతువు యొక్క బలం కూడా డిసెంబర్ వరకు ఉంది. కాబట్టి అభీష్ట సిద్ధి, రవి మారే ప్రదేశాలను బట్టి అప్పుడప్పుడు ఆ పరిస్థితులు ఫ్లక్చువేట్ అవుతాయేమో, కానీ గురుబలము, శని బలము వీరికి అనుకూలమైనటువంటి ఉద్యోగ స్థితి, అట్లాగే ఉన్నతమైనటువంటి గృహయోగము, ఉన్నతమైనటువంటి వాహన యోగము, ధన సంప్రాప్తి, పుత్ర సంప్రాప్తి, వివాహ విషయాల్లో మాటలు కొంతమందికి ఫెయిల్ అయి ఉంటాయి, అవన్నీ మళ్ళీ అనుకూలవంతంగా రావటము, ఇవన్నీ కూడా ఇటు గురుబలము శని బలము టాలీ అవ్వటం చేత వీరి యొక్క జీవితంలో ఈ 2026 సంవత్సరము కొంత మంచి స్థాయికి ఎదగటానికి అనుకూలమైనటువంటి ప్రయత్నం జరుగుతోంది. అయితే 2026 నుంచి వీళ్ళు ఒక 4-5 నెలలు మాత్రం, అసలు లెక్క ప్రకారం డిసెంబర్ వరకు కూడా రాహుగ్రహ స్తోత్రాన్ని ఆరాధించడం చాలా విశేషము. అంటే రాహుగ్రహానికి సంబంధించి మనకి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ స్తోత్రాన్ని రోజు 18 సార్లు చదవాలి. దీపారాధనతో దుర్గాదేవి ఫోటో ముందు దీపారాధన చేయాలి. లేదా దుర్గాదేవికి కొంతమంది హాస్టల్స్లో ఉంటారు, ఎక్కడో దూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కుదరవు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇట్లా కూర్చొని
అంతరిక్షాన్ని అడిగి కావాల్సినవి లాక్కోవాలి. రాహు స్తోత్రం చదువుకోవాలి. ఓం దుర్గాయే నమః, ఓం దుర్గాయే నమః నామస్మరణని వాళ్ళు కనుక రోజుకి 1000 సార్లు, 1008 సార్లు, 108 సార్లు అనుకుంటే కనుక వాళ్ళకి రాహు వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందులు, అంటే కొంతమంది ప్రేమించుకుంటారు, వారికి ప్రేమ విఘాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రేమకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందుల వలన మానసికంగా శారీరకంగా వాళ్ళు అతలాకుతలమయ్యే పరిస్థితులు కూడా ఈ జనవరి 2026 తర్వాత వాళ్ళకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దానికల్లా శక్తిని పెంచుకోవడం ఒకటమ్మా. ఇంతకు మించి వాళ్ళకి వేరే ఇబ్బందులు అయితే లేవు. పంచగ్రహ కూటమి అంటే ఫిబ్రవరి 4th వీక్ నుంచి ఏప్రిల్ మధ్య వరకు కూడా చివరి వరకు వీరు తప్పకుండా దుర్గాదేవి ఆరాధన చేయటం విశేషమైన బలాన్ని ఇస్తుంది. తప్పకుండా గురుగారు. తులారాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది 2026లో, వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని ఎంతో చక్కగా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీ రాశి గురించి కూడా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.